తెనాలి వివేక విద్యా సంస్థలోని విద్యార్థులకు వారిలోని టాలెంట్ను ప్రతిభను ప్రోత్సహించే విధంగా పోటీలు నిర్వహించారు. శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవ సందర్భంగా శుక్రవారం తెలుగువారి సాంప్రదాయం దేశభక్తి పాటలపై పోటీలు నిర్వహించినట్లు సంస్థ చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. తెనాలి వివేక సెంట్రల్ స్కూల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా మహిళలు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికంగా నిర్వహించుకునే పండుగ నేపథ్యంలో విద్యార్థుల్లో దేశాభిమానంను పెంచేందుకు సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరం కొనసాగించేలా భక్తి సంగీత పాటలు డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ విద్యార్థినుల్లో టాలెంట్ని పెంపొందించేందుకు సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. తెలుగు సాంప్రదాయాన్ని నేటి తరంకి గుర్తుండిపోయే విధంగా రాబోయే తరం అనుసరించే విధంగా వేషధారణ పోటీలు అలాగే దేశం పట్ల భక్తిని పెంపొందించే దిశగా దేశభక్తి గీతాలు అలాగే భక్తి పాటలు డాన్స్ పోటీలు నిర్వహించామని రావిపాటి వీరనారాయణ తెలిపారు. అంతేకాక విద్యార్థినుల తల్లులను సత్కరించుకునే కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ రామారావు, ప్రిన్సిపల్ జ్యోతి, మానస, మురళి, రాంబాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మన భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటుంటాం. మనం అంటే మన కుటుంబంలో మహిళ యొక్క ప్రాధాన్యతని గుర్తించటం, అలాగే మన ఫ్యామిలీలో ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతని గుర్తించటం, భగవంతుని స్వరూపాన్ని నేరుగా చూడలేకపోయినా భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లలు, మహిళలు. మరి అలాంటి దైవత్వం ఉన్నటువంటి ఆ మహిళలకి హృదయంలో నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వ్రతాన్ని చక్కగా జరుపుకుంటారు మన భారతదేశంలో. ఇక్కడ మన తెనాలి వివేక విద్యా సంస్థల్లో ఒక విలక్షణమైన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా రూపొందించుకున్నాం. అదేంటంటే ఏదో పూజలు పునస్కారాలు కాకుండా మరి విద్యార్థినులు, ఈ చిన్నపిల్లలు, గర్ల్స్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్స్ని బయటికి తీయాలి. అలాగే వారిలో కుటుంబం పట్ల ఒక ప్రేమ అభిమానం పెరగాలి. అలాగే రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఒక కృతజ్ఞత భావం వాళ్ళలో పెంపొందించాలి అనేటువంటి భావనలో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మరి గర్ల్స్ స్టూడెంట్స్ వారికి ప్రత్యేకించి ఇలాంటి చక్కటి పోటీలు నిర్వహించాం మనం. మరి ఆడపిల్లలు చాలా చక్కగా మరి ఈ దీనిలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేకించి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలో అలాంటి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఎలాంటి మార్పులు చేయాలి కానీ ఎలాంటి నేర్పాలనేవి కూడా వాళ్ళు చక్కగా శ్రద్ధ తీసుకుని నేర్పుతూ ఉన్నారు.